తీర్మానం మరణాల గురించి ఏం మాట్లాడుతాను? బ్లాక్ మెయిలర్ అనేది అంటారా? కాంగ్రెస్ వాళ్ళతో కూడా మాట్లాడండి. అబ్బో వీడు వస్తే మమ్మల్నే బొడికాయ కొత్తాడని అంటాను. ఒక 2-3 ఎమ్మెల్యేలు నాకు మాట్లాడిండు. వాడు రేపు మా దాంట్లో కూడా ఏలు పెడతాడు, నాకు కూడా వాటా ఇవ్వాలని అంటాడు. ఇక వీని గెలిపించుకుంటే మాకు తలకాయ రూపాయి అనేది ప్రతి ఒక్కరు భయపడతాడు. అంటే ఎన్ల దందాలు చేసే మనిషి, బ్లాక్మెయిల్ చేసే మనిషి. అంతకుముందో మంచోడు ఎక్స్పోజ్ చేయండు. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా మన చరిత్ర అంతా బయటకు వచ్చింది. జనం అసహించుకుంటున్నారు. మనకు రేపు ఈడ ఎమ్మెల్యేస్ లేరు. మనకేమైతుంది? ఈయన ఉంటే వర్ధనపల్లి సగం ఎమ్మెల్యే ఉన్నట్టేనా? ఉన్నట్టా లేదా? ఇక మనకి ఎమ్మెల్యే లేని కంటే ఈయన ఇంకా గట్టిగా ఉంటాడు, ఆడిస్తాడు, ఆడి ఆడవాళ్ళను. మన కార్యకర్తలకు రక్షణ ఉంటాడు. చిన్నది ఏదన్నా ప్రాబ్లం అయితే ఇమ్మీడియట్లీ వాళ్తాడా లేడా? దయచేసి నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది మనకు బాగా అడ్వాంటేజ్ తీసుకోవాలి. ఎమ్మెల్యే లేడు అనేది ఇక తీసేద్దాం. గెలుస్తాడు, 100% గెలుస్తాడు.